హాయ్, దిస్ ఇస్ కస్తూరి ఉషా ఫ్రమ్ బంగాతల్లి ఫౌండేషన్. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి టోటల్ వాళ్ళ కెరియర్ వాళ్ళు ఎంచుకునే కోర్సెస్ మీద ఆధారపడి ఉంటుంది కదా. ఎస్, ఎవరికి నచ్చిన కోర్స్ వాళ్ళు చేస్తారు. ఎవరి పేరెంట్స్ స్తోమతని బట్టి వాళ్ళు డిఫరెంట్ కోర్సెస్లో జాయిన్ అయిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ కూడా వాళ్ళ కళలన్నీ కూడా వాళ్ళ కెరియర్ మీదే ఉంటాయి. అయితే ఆ కెరియర్, వాళ్ళు అనుకున్న కెరియర్ అచీవ్ అవ్వటానికి ఒకటి చాలా ఇంపార్టెంట్. ఏం తెలుసా? దానికి మీకు కెరియర్ని కలర్ఫుల్గా చేసేదో, కెరియర్ని బలంగా చేసేదో మీరు ఎంచుకున్న బ్రాండెడ్ కాలేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. కాలేజీలు ఏవి మీ కెరియర్ని డిసైడ్ చేయవు. చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు చేసే ఫ్రెండ్షిప్, మీరు ఎంచుకునే క్రేజీ అలవాట్లు మాత్రమే మీ కెరియర్ని డిసైడ్ చేస్తాయి. అంటే అర్థమైంది అనుకుంటాను. ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎలాంటి అలవాట్లకి మీరు లోన్ అవుతున్నారు, ఎలాంటి అలవాట్లకి మీరు వ్యామోహంలో పడిపోతున్నారు, ఇవి మాత్రమే మీ కెరియర్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ డిగ్రీకి వెళ్ళే ప్రతి స్టూడెంట్ కూడా దయచేసి మన ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ అలవాట్లు ఏంటి, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఎక్కువగా వాళ్ళతోటి గడిపి ఎక్కువగా వాళ్ళ అలవాట్లని, వాళ్ళ క్రేజీనెస్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు కేవలం మీ మీదే ఆధారపడింది. థ్యాంక్ యూ వెరీ మచ్.